హాయ్ వ్యూవర్స్, హెల్తీ టేస్టీ అండ్ సింపుల్ వెజ్ బిర్యానీ ఎట్లా చేయాలో చూద్దాం. 1 గ్లాస్ బాస్మతి రైస్, కొబ్బరి పాలు కోసం కొబ్బరి ముక్కలు రెడీ పెట్టుకొని ఉంచుకున్నా. బాస్మతి రైస్ నానబెట్టి ఉంచా. పాన్ మీద ఒక స్పూన్ గీ వేసి పన్నీర్ వేసి లైట్గా టోస్ట్ చేశాను పన్నీర్ని. చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం మసాలా పౌడర్ వేసాను వాటి మీద. అలాగే కావాల్సిన వెజ్జెస్ అన్నీ సిద్ధం చేసుకున్నా. నేను మొలకెత్తిన శనగలు, బఠానీ, రిచ్ ఇన్ హై ప్రోటీన్, ఈవెన్ పన్నీర్, చిలకడ దుంపలు కూడా యూస్ చేసిన. సో కుక్కర్లో ఒక్క స్పూన్ గీ వేసి కొన్ని మసాలా సరుకులు వేసుకున్న, బేసిక్ మసాలా అండ్ వెజ్జెస్ వేసేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నదైతే దాని టేస్టే బాగుంటుందండి. ఏదన్నా ఫ్రెష్ ఈజ్ వెరీ టేస్టీ. 1 గ్లాస్ బాస్మతి రైస్ కాబట్టి 2 గ్లాసెస్ మిల్క్ పడుతుందండి. నా దగ్గర 1 గ్లాస్ మిల్క్ వచ్చింది. సో ఇంకో 1 గ్లాస్ నేను వాటర్ వేస్తున్నా. ఆల్రెడీ నేను రైస్ నానబెట్టాను కాబట్టి నాకు ఆల్రెడీ 1/4 గ్లాస్ వాటర్ రైస్లో ఉంది కాబట్టి నేను ఓన్లీ 3/4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి ఒక్కసారి సరిపడే సాల్ట్, టర్మరిక్ కూడా వేసాను నేను. ఒక్కసారి కలిపేసుకొని మంచిగా విజిల్ పెట్టేయడమే. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది, ఏమి మాడకుండా. నేను చిలకడ దుంప కూడా మామూలు దుంప యూజ్ చేసే కన్నా చిలకడ దుంప యూజ్ చేయడం వల్ల మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ అండ్ పన్నీర్ నేను అందులో కలపలేదు, సో దట్ విజిల్స్ వస్తే మరీ మెత్తగా అయిపోతుందని. క్యాప్సికమ్ క్రిస్పీగా ఉంటేనే టేస్టీ ఉంటుంది. సో విజిల్ తీసేసి వేసి ఎలాగో వేడి ఉంటుంది కాబట్టి ఒకసారి కలిపి మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచాను. ఆ వేడికి అవి మగ్గితే చాలు, సో దట్ క్యాప్సికమ్ క్రిస్పీనెస్ లూజ్ అవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ ఆల్రెడీ మనకి మసాలాతో పన్నీర్ ఆల్రెడీ క్రిస్పీగా రెడీ అయ్యే ఉంది. అంతే, రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ హెల్దీ. శనగలు మొలకెత్తినాయి కాబట్టి వాటిలో ప్రోటీన్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. హెల్దీగా తినేయండి. కొంచెం వెజ్ సలాడ్, రైతా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.